మాట్లాడేది ఈ అబ్బాయి గురించండి. వీళ్ళే సో వీ ఈ అబ్బాయి చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. వీళ్ళండి సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు ఛానల్‌లోకెళ్దామండి. శ్రీమాత్రే నమః. నేను ఈ ఈ మధ్య కాలంలో పునర్విక అనే అమ్మాయి గురించి ఒక వీడియో చేశానండి. కానీ ఇక్కడ కాకినాడలో ఇంకొక అబ్బాయి ఉన్నారు. అదేంటంటే డేవిడ్ రోషన్ అనే అబ్బాయికి ఎంప్లాస్టిక్ ఎనీమియా అని చెప్పి ఎప్పుడో సివియర్ ప్రాబ్లమ్ వచ్చిందంటండి. దానికోసం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ప్రసాద్ అని చెప్పి కాకినాడ ప్రసాద్ అని చెప్పి ఉంటాడు. ఆ అబ్బాయి చాలా యాక్టివ్‌గా ఉంటాడు ఇలాంటి విషయాల్లో. జెన్యూన్ పర్సన్ అండి ఆయన. ఇంకొకళ్ళు ఉమా గారు అని చెప్పి ఒక ఆయన వన్ వీడియో ఛానల్ అండి. ఆయన కూడా జెన్యూన్‌గా చేస్తా ఉంటారు వీడియోస్. ఇలాంటి వీడియోస్ అని. ఆయన రియాలిటీ చేస్తా ఉంటారు. బట్ దానివల్ల ఆయన ఛానల్ కూడా పోగొట్టుకున్నారు పాపం కాపీరైట్స్ అయ్యి పడి. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో చెప్పకూడదు అనేదానికి ఇదొక నిదర్శనం అనమాట. ఎనీహౌ మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి. అయితే ఈ డేవిడ్ రోషన్ అనే అబ్బాయికి ఎంప్లాస్టిక్ ఎనీమియా అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు మనీ ఖర్చు పెట్టలేకపోతున్నారు. ట్రీట్మెంట్‌కి 25-30 లక్షల వరకు అవుతాయన్నారండి. కాకినాడ ప్రసాద్ అనే ఆయన ఈ ఇన్‌స్టాలో అది పెద్దగా ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. ఆయన ఛానల్ ద్వారా ఈ ఉమా గారి ఛానల్ ద్వారా వన్ వీడియో ఛానల్ ద్వారా కూడా చాలా మనీ కలెక్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఎవరైనా చేయాలని అనుకుంటే కనుక నాకిక్కడ అవకాశం ఉంటే ఇది పెడతానండి స్కానరు. అవకాశం లేకపోతే కింద నంబర్స్ ఇస్తాను. ఆ నంబర్స్‌కి మీరు కాల్ చేసి వాళ్ళతోనే డైరెక్ట్‌గా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఎవరుంటారో వాళ్ళతోనే డైరెక్ట్‌గా మాట్లాడి కొద్దిగా ఎవరైనా సహాయం చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక సహాయం చేయండి. ఇది నా ఛానల్ ద్వారా నేను అడుగుదాం అనుకుని చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుని ఖాళీ లేక చేయట్లేదనమాట. మీరు తప్పకుండా సహాయం చేస్తారని, ఒక ప్రాణాన్ని కాపాడదామని మనందరం కలిసి మానవ సేవయే మాధవ సేవ అంటారు కదండీ! అలాగే ఒక ప్రాణాన్ని కాపాడదామని సంకల్పం తీసుకొని చేద్దామండి. మనమేం పెద్దేం చేయక్కర్లే. కనీసం రూ. 100 ఇచ్చినా మనం చేసే సహాయమే. నేను అలా అనుకున్నాను. మీరందరూ సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.